ఎడారిలో సెలయేర్లు. జూలై 27వ తారీఖు. నన్ను శోధించుడి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపులను మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లుగా తెరిచి దీవెనలను దారగా కురిపించడమే నాకు ఇష్టం. మోషే కోసం వాటిని తెరిచాను, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతుల వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి. కాలువలు, ఊటలు పొర్లి పారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురు చూస్తున్నాను, నన్నిప్పుడే శోధించు. నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి. మలాకీ 3:10 నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. 10వ భాగమంతయు తీసుకొని రండి తో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనుతో వాక్యం ముగుస్తుంది. నేను ఎన్ని దీవెనలను కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది: దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి, ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? ఒక గ్లాసుడు నీళ్లు కోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు, అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. విస్తరించిన కృపను కోరాను. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానం చేయండి. దేవుడు తన సమృద్ధిలో నుండి మనకివ్వగలుగునట్లుగా ఆయన నియమాలన్నింటినీ పాటించు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.